టీడీపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అన్నారు. చంద్రబాబు చెప్పేదొకటి చేసేదొకటని విమర్శించారు. ప్రెస్ మీట్లు పెట్టి నీతులు చెప్పడం కాదు, వాటిని అమలు చేయాలంటూ వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక చిన్నదని, దాన్ని కూడా కూటమి ప్రభుత్వం కూనీ చేసిందని అన్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు అరాచకాలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. చైర్మన్ ఎన్నికలు మున్సిపాలిటీ వాస్తవంగా మీరు చూస్తే గడిచిన 5 సంవత్సరాల క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ 10-15 మున్సిపాలిటీలన్నింటిలో కూడా స్వీప్ చేసింది. దాదాపు 90% సీట్లు, 90 కొన్ని చోట్ల 100, పిడుగురాళ్ళలో 33 సీట్లు ఏకగ్రీవంగా ఆ రోజు గెలుచుకుంటున్నాం. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు తరచూ చెప్పేది ఒకటి, జరిగేది ఇంకోటి. రాజకీయ సిద్ధాంతాల గురించి, విలువల గురించి ప్రెస్ మీట్లు పెడితే కాదు, సిద్ధాంతాలు విలువలు ఉండేది ఆచరణలో చూపెట్టాలి ప్రభుత్వాలు, అధికారంలో ఉన్నవాళ్ళు. ముఖ్యంగా ఒక చిన్న ఎన్నిక వైస్ చైర్మన్, నేను మొన్న కూడా చెప్పాను, అది గెలిచినంత మాత్రాన వైఎస్ఆర్సీపీ వెంటనే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి అయిపోడు, లేదు చంద్రబాబు నాయుడు గారే దిగిపోడు. కానీ అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం ఎలా ఈ ఎన్నికను జరిపిస్తుంది, విలువలు పాటించిద్దా, ప్రజాస్వామ్య పద్ధతిలో జరిగిద్దా అని వేచి చూస్తున్నారు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. అంత చిన్న ఎన్నికను కూడా అదిరించి, బెదిరించి, కౌన్సిలర్స్ మీద దాడులు చేసి, పోలీసుల చేత కిడ్నాప్ చేయించి, చివరికి ఎంత దారుణం అంటే నిన్న పాపం ఒక ముస్లిం కౌన్సిలర్ తన సొంత డబ్బుతో ఇల్లు కట్టుకుంటుంటే ఆ ఇళ్లను కూడా కూల్చేశారు. నిన్న ఆ వీడియో అంతా వైరల్ అయింది, అందరు చూశారు. దానివల్ల మిగతా వాళ్ళు భయపడతారు. ఎంత సన్నకారు పాపం, ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, వాళ్ళకు ఉండేదే అంతంత మాత్రం ఇళ్ళు ఉంటాయి. రోజు రెక్కాడితే రొక్కాడిని వ్యక్తులు వీళ్ళు, కూలి మీద ఆధారపడి వాళ్ళు కూడా ఈరోజు కౌన్సిలర్లుగా ఉన్నారు. వాళ్ళని బెదిరించి, వాళ్ళేంటి స్వయానా చైర్మన్, అక్కడ చైర్మన్ సుబ్బారావు గారినే నీ ఫ్యాక్టరీకి తాళం వేస్తాం, నువ్వు రాకపోతే నీ బిల్లులు ఆపుతాం, లేకపోతే మీ మీద కేసులు పెడతాం, ఇలా బెదిరించి లాక్కొని ఈరోజు ఒక వైస్ చైర్మన్ ఎన్నిక గెలుచుకున్నారు. పిడుగురాళ్ళు లేదు ఇంకో దగ్గర పోస్ట్పోన్ అవ్వచ్చు. ఈ గత నెల నుంచి జరిగిన స్థానిక సంస్థల వైస్ చైర్మన్ ఎన్నికలు మున్సిపాలిటీ